ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 8. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. కీర్తనలు 44:4. నీ రక్షకుడు ఇంతకు ముందే ఓడించి లొంగదీయని శత్రువెవడూ లేడు. కృపలో నువ్వు ఎదగడానికి, క్రైస్తవునిగా నీ దేవుని కోసం పాటుపడటానికి ఆటంకపరిచే విరోధులెవరూ లేరు. వారి గురించి నువ్వు భయపడనక్కర్లేదు. వాళ్ళంతా నీ ఎదుట నుండి పారిపోతారు. వారందరినీ నీ చేతి క్రిందికి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు. భయపడకు, బెంబేలు పడకు. దేవుడు నీతో ఉన్నాడు. పరాక్రమశాలులారా, మీరు మహాబలవంతుడు అయిన దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు పరాక్రమవంతులు. విజయాన్ని చేజిక్కించుకోండి. యేసు ప్రభువు సాధించిన విజయంలో మీకు భాగం ఉండేలా చూసుకోండి. యేసు మనందరి కోసము, మనందరి తరపున ఆ విజయాన్ని సాధించాడు. ఆయన విజయుడైనప్పుడు ఆయనలో, ఆయనతో మీరు ఉన్నారు. ఆ విజయాన్ని పోగొట్టుకోవద్దు. మీ హక్కుల్ని వదలకండి. దోపుడు సొమ్మును పోగు చేసుకోండి. బలమైన కోటగోడలు మిమ్మల్ని ఆపలేవు. మీ సైన్యానికి ఓటమి అంటూ లేదు. మీ రక్షకుని విజయంలో పాలు పంచుకోండి. మనం రాజకుమారులం. ఆ చక్రవర్తిని మనం మహిమపరచగలిగేదెలా? మనకు ఆ రాచరికపు హక్కులు ఉన్నాయా లేదా అని సందేహించటం ద్వారానా? వాటిని స్వతంత్రించుకోకుండా వెనక్కు తగ్గటం ద్వారానా? కాదు. రాజకుమారుల్లాగా మన స్వాస్థ్యాన్ని, మన వారసత్వాన్ని నిలబెట్టుకోవటం ద్వారానే. ఆమేన్.